హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. నిన్న నైట్ కూలీ మూవీ చూసాను. ఫస్ట్ డే కుదరలేదు. సో నిన్న నైట్ షోకి వెళ్ళాను. ఆల్రెడీ నెగెటివ్ టాక్ వచ్చింది. అయినా కూడా నాకు చూడాలనిపించిన మూవీని టాక్‌తో సంబంధం లేకుండా వెళ్లి చూసేస్తా. ఆల్రెడీ చాలా రివ్యూస్ చూసుంటారు. సో నేను మీ టైం వేస్ట్ చేయకుండా షార్ట్‌గా నాకు అనిపించింది ఫాస్ట్‌గా చెప్పేస్తా. ఫస్ట్‌లీ నాకైతే యావరేజ్ అనిపించింది మామ. కొన్ని మంచి విజిల్ వర్తీ మూమెంట్స్ ఉన్నాయి. మాస్ ఎలివేషన్స్ కూడా ఉన్నాయి. బట్ మెయిన్‌గా ఎంగేజింగ్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే మిస్సింగ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ అంతా స్టోరీ ఎస్టాబ్లిష్‌మెంట్‌కి తీసుకున్నారు. ఒక 1 అవర్ మూవీ అయ్యాక ఆలోచిస్తే అసలు స్టోరీ పెద్దగా ఏం జరగలేదు కదా అనిపించింది. నాగార్జున యాస్ సిమన్ అయితే నిజంగా వేస్టెడ్ క్యారెక్టర్ అనిపించింది మామ. బ్రూటల్ విలనిజం చూపించే ఒక్క సీన్ కూడా లేదు. బ్యాట్‌మ్యాన్‌లో జోకర్ రేంజ్‌లో హైప్ ఇచ్చారు కానీ అసలు అక్కడ చూస్తే ఏమీ లేదు గైస్. ఆయన హార్డ్‌లీ మూవీ మొత్తంలో హాఫ్ ఎన్ అవర్ ఉంటారు. అసలు ఏ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారో నాకు అస్సలు అర్థం కాలేదు. మరి అంత బ్రూటల్ వైలెన్స్ కూడా ఏం లేదే అనిపించింది. ఇంకో మెయిన్ నెగెటివ్ ఏంటంటే ఫైట్ సీన్స్‌లో వచ్చే బీజీఎంని ముందే రిలీజ్ చేశారు. సో థియేటర్‌లో చూస్తుంటే ఆ హై ఫీల్ రాలేదు. అండ్ క్లైమాక్స్‌లో అమీర్ ఖాన్ క్యామియో అయితే ద వరస్ట్ అనిపించింది మామ. అసలు స్టోరీకి ఒక్క పర్సెంట్ కూడా యూజ్ లేదు. జస్ట్ హైప్ కోసం మాత్రమే పెట్టారనిపించింది. ఇంటర్వెల్ సీన్‌కి కూడా చాలా హైప్ ఇచ్చారు. అసలు అక్కడ ఏముందిరా బాబు! ఈ మూవీ ఇలా అవ్వడానికి మెయిన్ రీజన్ హైప్. 100 భాష మూవీలా ఉంటుందని నాగమామ అన్నాడు. దీని బదులు భాష మూవీని హ్యాపీగా ఇంట్లో ఇంకోసారి చూసేయొచ్చు. నాకైతే నిజంగా సెకండ్ హాఫ్ పిచ్చ బోరింగ్ అనిపించింది మామ. అంత లాగ్ సెకండ్ హాఫ్‌లో ప్రీ క్లైమాక్స్‌లో ఉపేంద్ర ఎంట్రీ మాత్రం థియేటర్‌లో పిచ్చ హై ఇచ్చింది. ఈ మూవీ చూసాక విక్రమ్ మూవీలో కూడా లాస్ట్‌లో రోలెక్స్ క్యామియో లేకపోతే జనాలకి అంతగా నచ్చేది కాదేమో అన్న డౌట్ వచ్చింది. ఓవరాల్‌గా ఇప్పటి నుంచి మేకర్స్ ఎంత హైప్ ఇచ్చినా కూడా మనం జీరో ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకొని చూస్తే బెటర్ అని నా ఒపీనియన్. కూలీ మూవీ మీరు చూసారా? మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. ఇంకా వార్ 2 నేను చూడలేదు. ఎందుకో చూడాలన్న ఇంట్రెస్ట్ కూడా కలగట్లే. మీరు చెప్పండి. 2 చూసారా? ఏది మీకు బాగా నచ్చిందో? నా ఒపీనియన్‌తో మీ ఒపీనియన్ మ్యాచ్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇవ్వండి గైస్. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానెల్‌లో వచ్చే వీడియోస్ డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. సో ఇది గైస్ కూలీ మూవీ రివ్యూ. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.